హాయ్ మచాస్, నా పేరు శ్రావణ్ రెడ్డి. సో మ్యాటర్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా కేరళ ట్రిప్ వెళ్దామని చెప్పి. సో మొత్తానికి ఈరోజు కేరళకి ట్రిప్కి వెళ్దామని చెప్పి బయలుదేరేస్తాం. సో మా ఊరి నుంచి బయలుదేరి చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుంచి ట్రైన్లో వెళ్తాను. మొత్తానికి చిత్తూరులో ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఇంకా ట్రైన్ లోపల కలుద్దాం. హాయ్ మచాస్, మొత్తానికి ట్రైన్ ఎక్కి ఈరోజు 30 ఎర్లీ మార్నింగ్ వచ్చి కొత్త దిగేసాం. అరపికి బస్ ఎక్కడానికి ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్ 2 కిలోమీటర్స్ దూరం ఉంది రైల్వే స్టేషన్ నుంచి. టైం అయితే ఇప్పుడు 6:50 అయింది కరెక్ట్గా. ప్రస్తుతానికి సో కొల్లం బస్ స్టాప్ దగ్గర ఈ పెర్రీస్ ఉన్నాయంటే సో చూద్దామని చెప్పి వచ్చాము. సో మీకు ఇందాక పెర్రీ అని చెప్పే కదా, అది పెర్రీ కాదు, ఫెర్రీ. సో మనకు లోకల్లో సిటీ బస్సులు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ పబ్లిక్ ఈ ఫెర్రీస్ని యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అలా యూజ్ చేసుకుంటారు. సో ట్రావెలింగ్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫెర్రీస్లో వెళ్తుంటారు అనమాట. సో మొత్తానికి ఇప్పుడే అలపికి వెళ్ళడానికి మన కొల్లంలో బస్సు ఎక్కేసాను. బస్సు కూడా బయలుదేరేసింది. ఫైనలీ అలపిలో రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈవినింగ్ 4 అవడంతో సో బోట్ రైడ్ కోసం అని చెప్పి వచ్చేసాం అనమాట. అది సికారా బోటు. సో అక్కడ ఏమంటే మనకి 5-6 మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట. ఫ్యామిలీకి వెళ్తే బాగుంటుంది. 5-6 మెంబర్స్కి మనకి వాళ్ళు పర్ అవర్కి 1000 అడుగుతారు. మనం మాట్లాడుకుంటే కన్నా 750కి వెళ్ళొచ్చు అనమాట. సో అదే ముగ్గురు అట్లుంటే కన్నా మనం ఒక 500తో వెళ్ళిపోవచ్చు పర్ అవర్కి. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా అడ్జస్ట్లో అంతా కూడా అవి హౌస్ బోట్స్ అనమాట. ఇక్కడ వచ్చింది కదా, ఇది హౌస్ బోట్, ఏసీ హౌస్ బోట్. ఇది నైట్ మొత్తం ఆ హౌస్ బోట్లోనే ఉండొచ్చు అనమాట మనం. కానీ 12K అవుతుంది అనమాట హౌస్ బోట్ మొత్తం తీసుకుంటే. లేదు అనుకుంటే మనం ఒక రూమ్ ఇస్తారు మనకి, అది 4000 ఎంతో ఉంటుంది అనమాట. ఒక 2-3 ఉండొచ్చు ఆ రూమ్లో. బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని బీచ్ దగ్గరికి వచ్చాం అనమాట. సో బీచ్ కూడా చాలా బాగుంది అనమాట. మనకి ఇప్పుడు చెన్నైలో మెరీనా బీచ్ ఉంటుంది కదా, అంత అలా గలీజ్గా లేకుండా కొద్దిగా మంచిగా ఉంది అనమాట బీచ్ కూడా ప్రశాంతంగా. సో ఫైనలీ ఈరోజు మార్నింగ్ 4:30 అయింది. ఇప్పుడు మేము బయలుదేరేస్తున్నాం అనమాట. సో వర్కలా వెళ్ళడానికి. ఇది సీజన్ కాదనమాట. యాక్చువల్గా మనకి అక్టోబర్ ఆ టైంలో కానీ వస్తే గాన మన ఈ ఫార్మర్స్ అంతా వాళ్ళంతా చాలా మంది వస్తుంటారు అనమాట. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. వర్కలాక్ కూడా చేరిపోయాను ఇప్పుడే. సో వర్కలాక్ చేరిపోయి బస్ ఎక్కి వర్కలా బీచ్ వరకు వెళ్ళి బీచ్ దగ్గర నుంచి క్లిఫ్ పైకి వెళ్ళాలన్నమాట. సో హాయ్ మచాస్, సో ఇప్పుడైతే వర్కలా బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి క్లిఫ్ అని ఉంటుంది. ఆ క్లిఫ్ అయినా మా హోటల్ సౌల్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మీకు క్లిఫ్ అని చెప్పే కదా, క్లిఫ్ అంటే ఇదే. సో క్లిఫ్ అయినంట మనకి హోటల్ కానీ హాస్టల్స్ కానీ హోమ్ స్టేస్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. సో మొత్తానికి రూమ్కి కూడా చేరిపోయి లంచ్ తినేసి ఒక మంచి నిద్ర వేసి ఇప్పుడే మా రూమ్ దగ్గర ఉన్న బీచ్ వరకు వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ బీచ్ కాదు, మెయిన్ బీచ్ వచ్చి కింద ఉంది, మీకు ఆల్రెడీ చూపించాను కదా, అదనమాట. కాకపోతే ఇక్కడ చాలా బాగుంది. మొత్తం నేను ఒక 1/2 అవర్ ఉన్నాను. బాగుంది మచ్చేసి మొత్తానికి. ఏమంటే ఆ బీచ్లో ఆ సౌండ్ కానీ తర్వాత ఆ బ్రీజ్ ఉంటుంది కదా, అంటే ఆ గాలి తగులుతున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇప్పుడే మొత్తానికి బీచ్ దగ్గర నుంచి బయలుదేరేస్తున్నా రూమ్కి. ఫైనల్గా వర్కలాలో ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో నేనైతే ప్రస్తుతానికి కిందకి బీచ్ వరకు వెళ్ళలేదు కానీ, అంటే బీచ్ కింద ఉంటుంది, పైన వచ్చి క్లిఫ్ ఉంటుంది అనమాట. సో బీచ్ వరకు వెళ్ళలేదు కానీ ఇంతకుముందు మీకు వీడియో తీశాను కదా, సో అది వచ్చి మా రూమ్కి దగ్గరే అనమాట. సో ప్రస్తుతానికి ఆ బీచ్ దగ్గర నుంచి
రూమ్కి వెళ్తున్నాను అనమాట, అంటే హాస్టల్. సో వీడియో అది మీకు ఒకసారి హాస్టల్ని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పి. ఇంకోటి వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, జస్ట్ ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను. ఇంకా నేనున్న హాస్టల్ వచ్చి సౌల్ అని చెప్పి. సో దాంట్లోకి అయితే చెక్ ఇన్ అయినాను ఆల్రెడీ. ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ అయినాను, ఇప్పుడు జస్ట్ బీచ్ వరకు వెళ్ళేసి వస్తున్నాను. సో అప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను. సో నా రూమ్ దగ్గర నుంచి ఒకసారి బీచ్ వ్యూ చూడండి. సో అక్కడ బీచ్ ఉంది కదా. సో నేనున్న హాస్టల్ పైనుంచి ఆ బీచ్ వ్యూ ఇది. సో ఇప్పుడు టైం 7:30 అయింది. మన వాళ్ళంతా మంచి డ్యాన్స్ మోడ్లో ఉన్నారు. సో సాంగ్ కూడా ఏది మన వైకుంఠపురంలో ఆ సాంగ్ అనమాట అది. సో మొత్తానికి ఎక్కడ పోయినా మన తెలుగు సాంగ్స్ అయితే కంపల్సరీ ప్లే అవుతుంటాయి, అది ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నా కానీ. సో మనకి కాపీ రైట్ పడుతుంది కాబట్టి ఆ సాంగ్ని నేను ఇంకా తీసేయాల్సి వచ్చింది అనమాట, రిమూవ్ చేయాల్సి వచ్చింది. One in a dozen, the other 11 give something from nothing. Life changes, just open the door. One thing certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఇది మచ్చస్ నా కేరళ ట్రిప్లోని విశేషాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాను మరి, బాయ్.